మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్, దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొప్రైటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఎవరిని వరిస్తుందనే విషయం కొన్ని రోజులుగా ఏ రోజుకు ఆ రోజు అన్నట్లుగా ఉత్కంఠత పరిస్థితి నెలకొనటంతో రాజకీయ ఆసక్తి పరులు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డికి దాదాపుగా దర్శి వైసీపీ టికెట్ ఖరారయ్యిందని ఎక్కువ మంది చెప్పుకుంటుండగా శివప్రసాద్ రెడ్డి కూడా అంతే ధీమాగా తనకే టికెట్ అంటూ వ్యక్తం చేస్తున్నారు. కానీ అధిష్టానం వద్ద రోజుకో కొత్త చర్చలు జరుగుతున్నట్లుగాను మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు తన రాజకీయ చతురతతో మాజీ మంత్రివర్యులు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మద్దతుతో దర్శి టికెట్కై తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లుగాను ప్రచారం జరుగుతుంది. దర్శి నుంచి అయితేనే తాను పోటీ చేస్తానని, లేకుంటే మరెక్కడి నుంచి పోటీ చేయనని సిద్ధా భీష్మించి చెబుతున్నట్లుగా తెలుస్తుంది. అధిష్టానం వద్ద సిద్ధాకు మద్దతుగా బాలినేని కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బూచేపల్లి పట్ల అధిష్టానం ఇష్టత చూపిస్తున్నట్లుగా మరో సమాచారం తెలుస్తుంది. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావు ఒంగోలు ఎంపీ టికెట్ కోసం అధిష్టానం వద్ద అభిప్రాయం తెలిపినట్లుగాను, అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగాను మరో సమాచారం తెలుస్తుంది. వీటన్నింటికి ముగింపు పలికేందుకై ఈ నెల 9వ తేదీ మంగళవారం సాయంత్రం లోపుగా వైఎస్ఆర్సీపీ దర్శి టికెట్ ప్రకటన అధికారికంగా అధిష్టానం వెలువరించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు కూడా ప్రకటనకై ఎదురు చూద్దాం. మరి అధికారికంగా అదృష్టం ఎవరిని వరిస్తుందో.